ముఖ్యాంశాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటనకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష. హాజరైన జిల్లా కలెక్టర్, మంత్రి కందుల దుర్గేష్, ఎస్పీ, జేసీ, శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ. 8 లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనం దోపిడీ చేసి ఇంటికి పోయాడు జగన్. ఏడాది తర్వాత పథకాలు అమలు చేశాడు. 8 నెలలు కూడా కాకుండా డిమాండ్ చేయడం వైసీపీ నాయకులకు సిగ్గు లేదా? పార్టీ కోసం కష్టపడిన వారికి ఎండోమెంట్ కమిటీల్లో ప్రాధాన్యం. రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిదే విజయం. రాజమండ్రి సిటీ నియోజకవర్గ టీడీపీ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన వ్యక్తి చంద్రబాబు. శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం ఎంతో దూరం లేదని 2022 ఏప్రిల్లో ప్రకటన చేశారని మండిపడ్డారు మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ. ఫిబ్రవరి 1న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పర్యటన విజయవంతం చేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం స్థానిక ఆర్డీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లపై కలెక్టర్ పి ప్రశాంతి, జిల్లా ఎస్పీ నరసింహకిషోర్, జాయింట్ కలెక్టర్ చినరాముడు, శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, ఆర్డీఓ రాణి సుస్మిత, డీఎస్పీ దేవకుమార్లతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 1వ తేదీన కొవ్వూరు నియోజకవర్గంలో గృహప్రవేశం కార్యక్రమం, ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఆయా శాఖల అధికారులు ముందస్తు ఏర్పాటును ప్రణాళికాబద్ధంగా చేసి విజయవంతం చేయాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పర్యటనలో గృహప్రవేశం కార్యక్రమం అనంతరం పెన్షన్ల పంపిణీ కార్యక్రమం, గ్రామంలో స్థానికులతో సభ నిర్వహించే ఏర్పాట్ల నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని అన్నారు. త్రాగునీరు అందుబాటులో ఉంచాలని, పారిశుధ్య ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. హెలీప్యాడ్ నందు పటిష్టమైన బ్యారికేడ్లు చేపట్టాలని ఆర్ఎండ్బి అధికారులను ఆదేశించారు. బయో టాయిలెట్, మున్సిపల్ మరియు డిపిఓ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. అంబులెన్స్, ఫైర్ ఇంజన్, మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండాలని, నియోజకవర్గ మండల ప్రత్యేక అధికారులు ఆయా నియోజకవర్గాల్లో సంబంధించిన ప్రజా సమస్యల నివేదికలు సిద్ధం చేయాలని, డిఆర్డీఏ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి పాల్గొన్న ప్రదేశాలలో ఖచ్చితంగా సంక్షేమ అసిస్టెంట్లు ఉండాలని పేర్కొన్నారు. నిరంతరం విద్యుత్ ఉండే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు, ఆర్డీఓ సుస్మిత, హౌసింగ్ పీడీ డి భాస్కర్ రెడ్డి, పీడీ డిఆర్డీఏ ఎన్వివి ఎస్ మూర్తి, ఎస్ఈ ఏపీఈపీడీసీఎల్ తిలక్, ఇతర అధికారులు, స్థానిక నాయకులు జె సుబ్బరాజ్ చౌదరి, కె రామకృష్ణ, తాళ్ళపూడి మండలం మలకపల్లి గ్రామంలో ఫంక్షన్, గృహప్రవేశాలు నిర్వహించే ఏర్పాట్లను, కాపవరం మార్కెట్ యార్డ్ వద్ద హెలీప్యాడ్ ఏర్పాట్లు పరిశీలించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకం అమలు చేశాడని, అది మర్చిపోయి వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని విమర్శించడం సమంజసం కాదని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రశ్నించారు. ఆనంద్ రీజెన్సీ పందిరి హాల్లో జరిగిన రాజమండ్రి సిటీ నియోజకవర్గ టీడీపీ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ వైసీపీ నాయకుల తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 5 ఏళ్ల పాలనలో జగన్ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి ఇంటికి పోయాడని విమర్శించారు. 10 లక్షల రూపాయల కోట్లు అప్పులు చేశాడని, మరో 8 లక్షల కోట్లు జగన్ కుటుంబ దోపిడీ చేసిందని ఆరోపించారు. మొత్తం 18 లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేశాడని విమర్శించారు.
సంక్షేమ పథకాల్లో జగన్ ఎన్ని కోతలు పెట్టాడో ప్రజలందరికీ తెలుసన్నారు. విద్యుత్ బిల్లు అధికంగా వచ్చిందని సాకు చూపి వృద్ధుల పెన్షన్లు తొలగించాడని, అమ్మఒడి షరతులు విధించాడని అన్నారు. విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచాడని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో 3 సార్లు కార్పొరేషన్ ఎన్నికల్లో టీటీడీ గెలిచింది. కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. అయితే ఈ ఎన్నికలు జరపడానికి సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయి. త్వరలో వాటిని అధిగమించి ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా కైవసం చేసుకోవాలనేది సర్వసభ్య సమావేశంలో చర్చించి తీర్మానం చేసినట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. టీడీపీ జెండా భుజాన మోసి పార్టీ కోసం కష్టపడిన నాయకులు, కార్యకర్తలకు న్యాయం చేస్తామని, ఎండోమెంట్ కమిటీల్లో వారికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. నగరంలో ఎన్నడూ లేని విధంగా 50,000కు పైగా టీడీపీ సభ్యత్వ నమోదు జరిగిందని గుర్తు చేశారు. కూటమి అధికారంలోకి రాగానే నగరంలోని అర్బన్ హెల్త్ సెంటర్లకు కమిటీలు వేసినట్లు చెప్పారు. నగరంలో చీకటి లేకుండా ₹1,00,00,000తో లైట్లు వేస్తున్నట్లు వివరించారు. కూటమి భద్రత మా బాధ్యతకు మంచి స్పందన వచ్చిందని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ సీనియర్ నాయకుడు ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ జగన్ రాష్ట్రాన్ని దివాలా తీయించాడని విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు కక్ష సాధించే నేత కాదని అన్నారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘన్నికృష్ణ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు డైనమిక్ లీడర్ అని కొనియాడారు. మనమంతా టీడీపీలో ఉండడం అదృష్టమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవం, విజన్ వల్ల రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మధ్య రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు, ఏపీ సెటిల్మెంట్ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాస్, టీఎన్టీయూసీ జిల్లా మాజీ అధ్యక్షులు నక్కా చిట్టిబాబు, నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, ఆర్యాపురం బ్యాంకు చైర్మన్ చల్లా శంకర్రావు, రాజమండ్రి ఛాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు తదితరులు మాట్లాడారు. ఈ సమస్య ఏమైంది, అయ్యిందా లేదా, అధికారి స్పందించారా లేదా, లేకపోతే అధికారికి ఇంకా పాత వాసనలు పోలేదా అని కూడా అడుగుతా ఉన్నా. పాత వాసనలు పోకపోతే అతనికి కొత్త వాసన రుచి చూపిస్తా ఉన్నాం. ఎక్కడ కూడా మొహమాటాలు లేవు. ఈరోజు చాలా మంది అడుగుతా ఉన్నారు, నెగ్గిన తర్వాత కామ్గా రిలాక్స్ గా అవ్వచ్చు కదా అని. ఒక్కటే ఆలోచించుకున్నా, మేయర్గా అయి ఉన్నారు, ఎమ్మెల్సీగా అయి ఉన్నారు, ఎమ్మెల్యేగా అయి ఉన్నారు. 3 సార్లు పదవులు వచ్చిన తర్వాత వస్తుంది. ఒకసారి వీళ్ళకి పదవులు ఎక్కువైపోయినాయి, ఇంకొక అవకాశం తర్వాత ఇద్దాం, కొత్త వారిని చూద్దాం అని గ్యాప్ ఇచ్చి నెగ్గిన వారే కానీ ఏకంటిగా నెగ్గుకుంటూ రావడం కష్టం. కానీ 74,000 మెజార్టీ తోటి మీరందరూ కూడా మరొక అవకాశం ఇచ్చేరు అని అంటే నేను మరింత రెట్టింపు బాధ్యతతోటి పని చేయాలన్న ఆలోచనతోటి పనిచేస్తా ఉన్నాను. అది మీరందరూ కూడా గమనించండి. వేరే ఏ ఉద్దేశం కూడా లేదు. ఎందుకంటే మరలా నా ఓటు ఇంకొక 5వ సంవత్సరంలోనే, నాకేసే ఓటు 5వ సంవత్సరంలోనే. మధ్యలో ఎన్నికలు అనేకంగా వస్తాయి. కానీ నా ఆలోచన ఒకటే, నాది కాదు, ఇక్కడ పార్టీ బలపడాలి, చాలా బలంగా ఉంది, ఇంకా బలపడాలి. ఎన్డీఏ కూట బలం మరింత పెరగాలన్న ఉద్దేశంతో మేము పనిచేస్తా ఉన్నాం. 7 నెలలు అవస్థా ఉంది. మీ ఎమ్మెల్యేగా ఏం చేసే ఓటేసి మీరు కూడా ప్రజలు చెప్పుకోవాలి కదా అని మీరు ఆలోచించవచ్చు. అనేక ప్రెస్ మీట్లు కూడా పెట్టి నేను చెప్తా ఉన్నాం, మరలా చెప్తా ఉన్నాం. ఈ 7-8 నెలల్లో సుమారు 90 కోట్ల పనులు ప్రారంభించుకున్నాం రాజమండ్రి సిటీలో. 90 కోట్లు. అందులో ఇప్పటికి 12 కోట్లు విలువ చేసే పనులు పూర్తి చేసుకున్నాం. 25 కోట్లు విలువ చేసే పనులు నడుస్తా ఉన్నాయి. గట్టిగా ఉంటే 2-3 రోజుల్లో సుమారు 30 కోట్ల పనులు కూడా టెండర్ అయిపోయి కాంట్రాక్టర్లు వచ్చి ప్రారంభించుకోబోతా ఉన్నాం. మొన్న మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, రామ్మోహన్ నాయుడు గారు
స్విట్జర్లాండ్ వెళ్ళడం జరిగింది, దావోస్ ప్రతి సంవత్సరం కూడా అక్కడ ఒక ప్రపంచవ్యాప్తంగా ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా అక్కడికి వచ్చి వాళ్ళ యొక్క ఇండస్ట్రీలు ఎక్కడెక్కడ ఏ ప్రదేశాల్లో పెట్టుకుంటే అనుగుణంగా ఉంటుంది అని అక్కడ 3 రోజులు అక్కడ మీటింగులు జరుగుతుంటాయి. ఆ మీటింగులకి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, వారి అబ్బాయి లోకేష్ గారు, రాంబాబు నాయుడు గారు ముగ్గురు కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద బిల్గేట్స్ లాంటి వాళ్ళు పెద్ద ఇండస్ట్రీలు అందరినీ కూడా కలుసుకొని సుమారుగా 1,00,000 కోట్ల పైగా మా ఆంధ్రప్రదేశ్లో మీరు పెట్టండి ఇండస్ట్రీస్, మీకు ఏ విధమైనటువంటి సదుపాయాలు కావాలన్నా కూడా నేను వెంటనే అన్నీ చేసి పెడతామని వాళ్ళందరినీ కూడా సమీకరించి వాళ్ళందరికీ కూడా మీకు ఏం కావాలో అన్నీ చేసి పెడతామని చెప్పి ప్రత్యేకించి 1,00,000 కోట్ల పైన మన ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడం వచ్చింది. రావడం మళ్ళా ఢిల్లీలో దిగిపోయిన అమిత్ షా గారిని అట్లాగే సీతారామ గారిని, ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి సీతారామ గారిని, అట్లా చాలామందిని అందరినీ కలిసి రేపు రాబోయే బడ్జెట్లో మా ఆంధ్రప్రదేశ్కి కొంచెం మీరు ఆర్థికంగా సహాయం అందించాలని నిర్మలా సీతారామన్ గారిని కూడా అడగడం జరిగింది. ఇలాగే ప్రతి విషయంలో కూడా మన పార్టీ గణనీయంగా చేసిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆహార్నిశలు ఎక్కడా కూడా ఖాళీ లేకుండా రాష్ట్రాన్ని ఏ రకంగా పురోగతి చేయాలన్న ఉద్దేశంలోనే తెలుసుకున్నాం. ఇవాళ రాష్ట్రం పునర్నిర్మాణ దశలో ఉంది. ఇందాక నా ముందు మాట్లాడిన వక్తలందరూ కూడా పదవుల గురించి, అసంతృప్తుల గురించి మాట్లాడారు. ఒకటి మనందరం కూడా గర్వపడాల్సినటువంటి విషయం, ఎమర్జెన్సీ కాలంలో పోరాటం చేసినటువంటి యోధులు ఎవరైతే ఉన్నారో ఈవేళ కూడా చిరస్మరణీయులు. స్వతంత్ర సంగ్రామంలో పోరాటం చేసినటువంటి ఆనాడు అరువులు బాసిన నాయకులు ఈవేళకి కూడా ప్రాతస్మరణీయులు. గడిచిన 5 సంవత్సరాలుగా ఈ రాక్షస పాలన మీద పోరు సాగించినటువంటి మన కూటమి సభ్యులందరూ కూడా బహుదా ప్రశంసనీయులు అని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. మనందరం కూడా గర్వపడదగిన విషయం, అనేక ఇబ్బందులకి, అనేక వేధింపులకి గురైనప్పటికీ కూడా నాయకత్వం మీద అత్యంతమైనటువంటి విశ్వాసంతో, పార్టీ మీద ఉన్నటువంటి అభిమానంతో ఏమాత్రం కూడా జంకకుండా చివరి వరకు పోరాటం చేసి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని తిరిగి పాదుకొల్పడంలో కృషి చేసిన అందరం కూడా, రామారావు గారు ఆంధ్రప్రదేశ్లో పుట్టడం, తెలుగువాడిగా పుట్టడం అనేది తెలుగువారి అదృష్టం. అయితే ఆయన క్యాలవరికి, ఆయన నటనా సామర్థ్యానికి కానీ, ఆయన పరిపాలనా దక్షతకు కానీ, ఆయన ప్రజాభవనానికి కానీ, ఆయన తెలుగువాడిగా పుట్టడం ఆయన దురదృష్టం. అంటే ఆయన పుట్టడం మన అదృష్టం అయితే ఆయన దురదృష్టం ఇది. అదేవిధంగా ఇప్పుడు కంపేర్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు దేశ విదేశాల్లో కూడా చాలా గొప్ప పేరు ఉంది. నేను ఎక్కడికైనా ఏదైనా విదేశాలకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఏ రాష్ట్రానికైనా బయట రాష్ట్రాలకు వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే మేము ఆంధ్రప్రదేశ్ అంటే ఎక్కడ ఎవరికైతే ఇప్పుడు అయితే అది చెప్తున్నారు నేను. కానీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి స్టేట్ ఆన్ మీద అని చెప్తున్నారు, అడుగుతున్నారు. ఇప్పుడే కాదు, 20 ఏళ్ళ క్రితమే నాకు ఈ అనుభవం కలిగింది. 1999లోనే ఈ అనుభవం కలిగింది అమెరికాలో. చంద్రబాబు నాయుడు గారి స్టేట్ అని అడిగారు. అంటే అంత గొప్పతనం, బ్రాండ్ నేమ్ అనమాట. అదేవిధంగా మొన్న ఇప్పుడు మన పెద్దలు చల్లా శంకరరావు గారు నేను మాట్లాడాలన్న విషయాన్ని కొంత సంపద సృష్టించి సూపర్ 6 అమలు చేస్తామన్నవారు ఇప్పుడు ఎందుకు చతికిల పడ్డారని తూర్పుగోదావరి జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి వేణుగోపాల కృష్ణ ధ్వజమెత్తారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో తూర్పుగోదావరి జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి వేణుగోపాల కృష్ణ మాట్లాడారు. 94-99లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1 కోటి వరాలు ప్రకటించారు. తరువాత కాలంలో అవి మరిచిపోయారని అన్నారు. కాంగ్రెస్తో అంటకాగి చిదంబరంతో చీకటి ఒప్పందం చేసుకుని రాష్ట్ర విభజనకు ముఖ్య కారకుడయ్యారని ధ్వజమెత్తారు. అమలు చేయలేమని తెలిసి అనేక వాగ్దానాలను 2014లో ఇచ్చారు. అప్పట్లో రైతు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి ప్రజలను మోసం చేశారు అని మండిపడ్డారు.
మహిళలను మోసగించిన నేపథ్యం కలిగిన నేత ఓటుకు నోటు కేసులో ముద్దాయిగా రాత్రికి రాత్రి విజయవాడ వచ్చేశారని ఎద్దేవా చేశారు. స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన వ్యక్తి అని విరుచుకుపడ్డారు. శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం ఎంతో దూరం లేదని 2022 ఏప్రిల్లో ప్రకటన చేశారని మండిపడ్డారు. ఎటువంటి పరిస్థితులను ఉన్నా ఇచ్చిన హామీలను వైఎస్ జగన్ అమలు చేశారని పేర్కొన్నారు. ఆదాయం తగ్గిపోయినా కరోనా పరిస్థితి ఎదుర్కొని ప్రజలకు భరోసా ఇచ్చిన నాయకుడు వైఎస్ జగన్ మాత్రమే అని అన్నారు. ఆర్థికంగా వెనుకబడి ఉందని 10 సార్లు మీరే శ్రీలంకగా మారుతుందన్నారు, సొమాలియా అయిపోతుందన్నారు, ఈ రాష్ట్రంలో ఆర్థిక వనరులు లేవన్నారు, రాష్ట్రానికి 14,50,000 కోట్ల అప్పులు ఉన్నాయన్నారు. 14,50,000 కోట్ల అప్పులు ఉన్నాయన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు ప్రశ్నించారు. ఏ విధంగా మీరు ఈ సూపర్ 6ని అమలు చేస్తారని అడిగారు. సంపద సృష్టిస్తారన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారిని అదే సందర్భంలో మేము కూడా అడిగాం, ఏ విధంగా మీరు సంపద సృష్టిస్తారు? దాచిన సొమ్ము మీరు దాచిన సొమ్ముని తెచ్చి మరలా ప్రజలకు పంచుతారా? ఆ వాస్తవం చెప్పమని అడిగాం. ఆ సందర్భంలో ఆయన చెప్పినటువంటిది, నేను చాలా విజనరీ, సంపదని సృష్టించి సూపర్ 6 అమలు చేస్తానన్నారు. ఎందుకంటే దారుణం ఇంకొకటి ఉండదు. ఎందుచేత ఇవాళ ఈ రాష్ట్రంలో ఏదైతే వెనకబడినటువంటి వర్గాలు, ఏదైతే సమాజం చేత చిన్నగా చూడబడుతున్న వర్గాలు, ఏదైతే ఆర్థికంగా వెనుకబడిపోయి ఉండి వారు జీవితాన్ని నిలదొక్కుకోవాలని ప్రయత్నించి సహాయం దొరక్క కిందనే ఉండిపోయిన వర్గాల్ని ఆదుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్ప ప్రయత్నాలు, విద్య, వైద్యం ఆలోచించండి. విజనరీ చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ప్రజానేకం అడగండి, రాష్ట్ర ప్రజలు అడగండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాలలు ప్రారంభిస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు, ఈ దేశంలో విద్యా వైద్యం పేదవాడికి సక్రమంగా అందితేనే వాళ్ళ జీవితాలు బాగుంటాయని. ఇవాళ మీరు వాటిని ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు. 750 మెడికల్ సీట్లు వద్దని చెప్పినటువంటి ఒక దుస్థితి విజనరీయా ఇది? అంటే పేదలకు వైద్యం అందకూడదని మీ ఉద్దేశం. పేదల కోసం ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే దానిని అడ్డుకోవడానికి మీరు అంటున్నటువంటి మాటలు నాకు నవ్వొచ్చింది. మొన్న దావోస్ వెళ్ళిన సందర్భంలో ఐటీలో ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇవ్వడానికి లండన్ నుంచి ప్రొఫెసర్స్ని తెచ్చామన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ మన వాళ్ళకి తక్కువ అన్నారు. ఆ స్కిల్స్ పెంచడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నాన్ని మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని కూడా సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. మంద కృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం కోటి మంది మాదిగలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగ పేర్కొన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగు నాగరాజు మాదిగ మాట్లాడుతూ, సామాజిక ఉద్యమకారుడికి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇవ్వడం చరిత్రలో ఇదే మొదటిసారి అని అన్నారు. మంద కృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం కోటి మంది మాదిగలకు ఇవ్వడంగా భావిస్తున్నామని వివరించారు. మంద కృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ ఉద్యమాలతో పాటు మానవీయ ఉద్యమాలు ఎన్నో చేశారని తెలిపారు. గుండె జబ్బు పిల్లలు వైద్యం అందక వేలాది మంది మృత్యువాత పడుతుంటే ప్రభుత్వం ఉచిత వైద్యం అందించాలని ఉద్యమం చేపట్టిన కారణంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం తీసుకువచ్చారని, అలాగే దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులు గౌరవంగా జీవించేందుకు లక్షలాది మందితో ఉద్యమం చేపట్టి వారికి 4,000 రూపాయలు పెన్షన్ పెంచే విధంగా ఉద్యమించారని అన్నారు. ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరిగే లక్షల డప్పులు, వేల గొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రజలను సమీకరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 7వ తేదీలోపు ఎస్సీ వర్గీకరణ అమలుపై స్పష్టమైన విధానం ప్రకటించాలని డిమాండ్ చేశారు. వర్గీకరణపై చర్యలు తీసుకోకపోతే హైదరాబాద్లో చావు డప్పులు మోగిస్తామని హెచ్చరించారు. వర్గీకరణకు అనుకూల చర్యలు చేపడితే విజయోత్సవ డప్పులు మ్రోగిస్తామని అన్నారు. ఎంఆర్పీఎస్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు సుబ్బారావు మాదిగ, ఎంఎస్పీ జాతీయ నాయకులు వైరాల అప్పారావు మాదిగ మాట్లాడుతూ, ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగ రాష్ట్ర వ్యాప్త పర్యటన భాగంగా తూర్పుగోదావరి జిల్లా విచ్చేశారని తెలిపారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకుల సమావేశం బాబు జగ్జీవన్ రామ్ కమ్యూనిటీ హాల్లో జరుగుతుందని తెలిపారు. ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాద్లో జరగనున్న 1,00,000 డప్పులు 1,000 గొంతులు కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు గడ్డం వినోద్ మాదిగ, ముమ్మడివరపు చిన్న సుబ్బారావు మాదిగ, వైరాల అప్పారావు మాదిగ, ఎంఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాదిగ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి డాన్సూరి, నగర అధ్యక్షులు తోలేటి రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనిషి మందా కృష్ణమాదిగంగా పిలుపు ఒకటి 7వ తారీఖు 1,00,000 డబ్బులు 1,000 గొంతుల నినాదంతో కావ్యం జయప్రద స్వామి కార్యక్రమం. అంతకంటే ముందుగా మా అన్నగారికి పద్మశ్రీ అవార్డు రావడం ప్రతి నియోజకవర్గంలో కూడా జాతీయ నాయకులు జాతీయ అధ్యక్షులు మొన్నంగా ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య అతిథి మొన్నంగా ఆంధ్రరాజ్య జాతీయ పద్మశ్రీ ఇవ్వడానికి కృతజ్ఞతలు. రెండింటి మీద ముందుగా సుబ్బారావు మాట్లాడిన తర్వాత అన్నగారు జాతీయ అధ్యక్షులు ఎంఆర్పీఎస్ డాక్టర్ మున్నంగి రాజనాథ్ గారు రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 7వ తారీఖున 1,00,000 డప్పులు 1,000 గొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేయటకై రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సమావేశానికి ఈరోజు రాజమండ్రి పారిశ్రామిక సుబ్బారావు నగర్ నందు బాబు జగ్జీవన్ రామ్ కమ్యూనిటీ హాల్లో 3 జిల్లాల సమావేశం ఉంది. దానికి అనుగుణంగానే మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ అవార్డు రావడం, దాని యొక్క పురస్కరించుకుని మా జాతీయ అధ్యక్షులు ఈరోజు పత్రిక ద్వారా ఉమ్మడి జిల్లాలకి ఒక పిలుపునివ్వడానికి ఈ కార్యక్రమం వచ్చారు. ఇప్పుడు మా జాతీయ అధ్యక్షులు అన్న డాక్టర్ ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం ఒకటే. ఫిబ్రవరి 7వ తారీఖున 1,000 గొంతులు 1,00,000 డప్పులు కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి మందా కృష్ణ మాదిగ గారు పిలుపునివ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా లక్షలాది మంది మాదిగ ప్రజలను ఆంధ్రప్రదేశ్ నుంచి సమీకరించడం కోసం నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ 1,00,000 డప్పులు 1,000 గొంతుల కార్యక్రమం యొక్క ఉద్దేశం ఒకటే. తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 1వ తారీఖున గౌరవ సుప్రీంకోర్టు 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వర్గీకరణ అనేది ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలే వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పేసి గౌరవ సుప్రీంకోర్టు 6:1 నిష్పత్తి ప్రకారం జడ్జిమెంట్ను ప్రకటించడం జరిగింది. మరి ఈ జడ్జిమెంట్ ప్రకటించినటువంటి 10-15 నిమిషాల్లోనే ఆనాడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ భారతదేశంలో సుప్రీంకోర్టు నిర్ణయానికి కట్టుబడి షెడ్యూల్ కులాల వర్గీకరణ చేసే రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రం మాత్రమే అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అరటి నారుతో ఎన్నో ఉత్పత్తులు ఉప ఉత్పత్తులు చేసి ఆదాయం పొందవచ్చునని కోయంబత్తూర్ ఏకో గ్రీన్ యూనిట్ కి చెందిన ఎస్కే బాబు, ఏఎస్ఎస్ఎన్ మూర్తి, సిటీఆర్ఐ విశ్రాంత శాస్త్రవేత్త సుధాకర్ చెప్పారు. అరటి గెలలు కోసాక చెట్లను నరికివేసి వ్యర్థంగా పడేస్తుంటారని, వాటిని సేకరించి నార తీసి వివిధ రకాల ఉత్పత్తులు చేయవచ్చని సూచించారు. ఈ ఉత్పత్తుల తయారీకి వాడకానికి సహకరించాలని కోరారు. స్థానిక ప్రెస్ క్లబ్లో బుధవారం ఉదయం వారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎస్కే బాలు మాట్లాడుతూ అరటి వ్యర్థాలు, వట్టివేరు ఆధారిత ఆదాయ మార్గాలను అందిపుచ్చుకోవాలని, పర్యావరణ హితంగా ఉండే ఈ వస్తువులను విరివిగా వాడుకోవాలని సూచించారు. వీటికి దాదాపు 65 దేశాల్లో డిమాండ్ ఉందని, తాము ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు కూడా ఎగుమతులు చేస్తున్నామని ఆయన చెప్పారు. అరటి నారను సేకరించి వాటి ద్వారా చాపలు, పేపర్, బట్టలు, టోపీలు వంటివి తయారు చేసి ఎగుమతి చేస్తున్నామని ఆయన చెప్పారు. ఏఎస్ఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ 5 ఏళ్ల క్రితం రావులపాలెంలో శ్రీ సాయి దత్త ఫైబర్ అండ్ పేపర్ ప్రొడక్ట్ పేరిట యూనిట్ పెట్టి కొట్టేసిన అరటి చెట్లను సేకరించి నార తీసి కోయంబత్తూరు ఏకో గ్రీన్ యూనిట్కి ఎగుమతి చేస్తున్నామని తెలిపారు. అరటి చెట్టు నరికేశాక వేరుతో ఉండే భాగం ఎందుకు పనికిరాదని, వాటిని తీసుకువచ్చి మిషన్ ద్వారా నార తీస్తున్నామని తెలిపారు.
నారతో పాటు వచ్చే లిక్విడ్ గుజ్జు కూడా పలు ఉత్పత్తులకు వినియోగించవచ్చునని, లిక్విడ్ పంటలకు ఎరువుగా, షాంపూగా, సబ్బులుగా తయారు చేయడానికి ఉపయోగిస్తారని సూచించారు. అందుకు సంబంధించిన వివిధ ఉత్పత్తులను కూడా అక్కడ ప్రదర్శించారు. మహిళలకు నెల రోజులు రావులపాలెంలో శిక్షణ ఇచ్చి నార తీయడం, బుట్టలు, టోపీలు వంటివి అల్లడం నేర్పించి వాటిని కొనుగోలు చేయాలనే ఉద్దేశ్యం ఉందని, అందుకే ఎకో గ్రీన్ యూనిట్ ప్రతినిధులు వచ్చారని ఆయన చెప్పారు. దీని వలన ఇళ్ల వద్ద ఉండే మహిళలకు కొంత మేరకు ఉపాధి కలుగుతుందన్నారు. ఈ ప్రాంతంలో అరటి ఎక్కువగా పండిస్తున్నందున అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన కోరారు. అలాగే ఇప్పుడు బాగా ప్రాచుర్యం పొందిన వట్టివేళ్లు సాగుపై కూడా శిక్షణ ఇస్తామని అన్నారు. ఇతర వివరాలకు తన ఫోన్ నంబర్ 9390219864 నెంబర్లో తనను సంప్రదించవచ్చునని మూర్తి సూచించారు. శాస్త్రవేత్త సుధాకర్ మాట్లాడుతూ 2002లోనే నార తీసే యంత్రం CTRI కృషి విజ్ఞాన విధానంలో తయారు చేసి వివిధ రాష్ట్రాలకు, దేశాలకు కూడా పంపించామని చెప్పారు. అయితే యూనిట్లు పెట్టిన వాళ్ళలో 20% మంది మాత్రమే విజయవంత ఫలితం పొందారని, ఇందుకు కారణం ముడి సరుకు నిల్వ ఎక్కువ ఉండదని అన్నారు. చెట్టు కొట్టేసిన 48 గంటల్లోనే సేకరించి నార తీయాలని అన్నారు. అరటి వేరుతో కూడిన బోదెలు ఏ రోజుకు ఆ రోజు సేకరించడం కష్టంగా ఉందని, అందుకే అరటి సాగు ఎక్కువగా ఉన్న చోట్ల ఇది వీలవుతుందని ఆయన విశ్లేషించారు. ప్రభుత్వం తరపున, ఉద్యాన శాఖ తరపున యంత్రాలను సబ్సిడీకి అందించే ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. సహకారంతో మీ యొక్క ఫుల్ కోఆపరేషన్ తోటి దీన్ని పబ్లిసిటీ చేయడం ద్వారా ఆడవారిని అట్రాక్ట్ చేస్తూ రావులపాలెంలో ఫస్ట్ ఒక ట్రైనింగ్ క్యాంపెయిన్ అనేటువంటిది పెట్టడం, అలాగే ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా అక్కడే కండక్ట్ చేస్తూ వారికి అన్ని రకాలైనటువంటి ఈ యొక్క ట్రైనింగ్ ఇస్తూ మళ్ళీ మెటీరియల్ సప్లై చేసి వాళ్ళ దగ్గర నుంచి బైబ్యాక్ చేసే ఉద్దేశంతో ఈ స్కీమ్ను మనం మొదలు పెట్టడం జరిగింది. దీనికి మీ యొక్క సహాయ సహకారాలు కోరుతూ ఫస్ట్ ఇక్కడ మనం మీటింగ్ స్టార్ట్ చేసేవాడిని ప్రెస్ క్లబ్లో. ఆల్రెడీ తమిళనాడులో ఆల్రెడీ వాళ్ళు ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు. అరవింద్ మిల్స్ వాళ్ళని కానీ వీళ్ళని రకరకాలుగా అన్ని కంపెనీలు వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఈ మిషన్ గురించి తెలుసుకొని దాన్ని ప్రాపగేట్ చేయడానికి చాలా చేశారు. ఆ విధంగానే ఇప్పుడు సార్ చెప్పారు, నావసారిలో గుజరాత్ వాళ్ళు ప్రాజెక్ట్ చేస్తారంటే దానికి మూలం మన CTRI. ఆ తర్వాత ఇప్పుడు ఈకో గ్రీన్ యూనిట్ వాళ్ళు చేస్తున్నారంటే దానికి మూలం CTRI. మహారాష్ట్రలో జరుగుతోంది, మధ్యప్రదేశ్లో జరుగుతోంది, బీహార్లో జరుగుతోంది, నార్త్ ఈస్ట్ రీజన్లో జరుగుతోంది అని అంటే, నార్త్ ఈస్ట్ రీజన్లో అస్సాం అవన్నీ జరుగుతోంది అంటే అక్కడికి ప్రత్యక్షంగా నేను వెళ్ళి మన మిషన్లు పంపించి వాళ్ళకి డెమోస్ కండక్ట్ చేసి అక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి మన దగ్గర ఉన్నటువంటి మాస్టర్ ట్రైనర్స్ని ఆ ప్రాంతాలకి నెల రోజులు 2 నెలలు వాళ్ళని పంపించి తద్వారా మన CTRI డెవలప్ చేసినటువంటి ఈ టెక్నాలజీని మనము ఒక రకంగా చెప్పాలంటే వరల్డ్ వైడ్ ప్రాపగేట్ చేసాం. మనం తయారు చేసిన ఈ మిషన్స్ని ట్రినిడాడ్ యూనివర్సిటీ, వెస్ట్ ఇండీస్ వాళ్ళకు కూడా సప్లై చేసాం, అలాగే శ్రీలంకకు కూడా సప్లై చేసాం. ఇది ఏంటంటే 2002లో మనం ఈ యొక్క ప్రాజెక్ట్ని చేసాం. రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో శాటిలైట్ సిటీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 250 మంది విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేశారు. రాజమండ్రి రూరల్ శాటిలైట్ సిటీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుని బత్తిన రాజేశ్వరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో 10వ తరగతి చదువుతున్న 250 మంది విద్యార్థులకు రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ వారి సౌజన్యంతో స్టడీ మెటీరియల్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఫౌండర్, సెక్రటరీ మతల రమేష్, అధ్యక్షులు చలమూరి సత్యనారాయణ, ఫౌండర్, ప్రెసిడెంట్ రెడ్డి బాబు, సెక్రటరీ మెరపల శ్రీను, బండారు శంకర్రావు, అల్లు సత్యనారాయణ, తిరుమరెడ్డి వెంకట అప్పారావు, కొల్లూరి సతీష్, అల్లు రవి, ఆదిరెడ్డి శ్రీనివాస్ ట్రస్ట్ తరపున పాల్గొన్నారు. ఉపాధ్యాయులు దువ్వూరి సర్వేశ్వరరావు, గుల్లిపల్లి కృష్ణ సాయి అప్పారావు, బల్లా హరిప్రసాద్, డి రాముడు, కె పద్మ, ఉమారాణి, శ్రీనివాస్, యాంటోనీ మరియు 10వ తరగతి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఈ సంవత్సరం 10th లో 500 మార్క్స్ దాటిన వారికి ప్రత్యేక బహుమతి ఇస్తామని ట్రస్ట్ సభ్యులు తెలియజేశారు. రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ వారందరూ కూడా హృదయపూర్వక నమస్కారం అండి.
మరి ట్రస్ట్ తరఫున మా పాఠశాలలో నిర్వహిస్తున్న 3వ కార్యక్రమం ఇది. మరి మీకు ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఫస్ట్ టైం మనకి పూర్ చిల్డ్రన్ అందరికి కూడా మనకి గొడుగులు పంపిణీ కార్యక్రమం జరిగింది. నెక్స్ట్ మనకి లేటెస్ట్గా మనకి మన హై స్కూల్ ప్లస్ కాలేజ్ విద్యార్థుల కోసం రాజమండ్రి వరకు వెళ్ళక్కర్ లేకుండానే ఇక్కడే మనం మన ల్యాబ్లోనే వాళ్ళందరికీ కూడా ప్రయోగాలు చేయించే నిమిత్తం కెమికల్స్ ఇచ్చారు. నేను వెళ్ళాను, నిన్నే స్టార్ట్ చేయడం జరిగిందండి. చాలా హ్యాపీగా అనిపించింది సార్. సాల్ట్ అనాలిసిస్ మా కెమిస్ట్రీ లెక్చరర్ గారు చేయించారు. మన స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడే ఉండి, నేను మ్యాక్సిమం 1 అవర్ ఉన్నారు అక్కడ. చక్కగా బయటికి వెళ్ళక్కర్ లేకుండా మన ల్యాబ్లోనే వాళ్ళు రేపు ఎక్స్పెరిమెంట్స్ ఎలా చేయాలి, వాళ్ళ రికార్డ్ ఎలా రాయాలి అన్నీ కూడా చక్కగా లైవ్లో చేసి తెలుసుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఇదే ఎక్స్పెరిమెంట్స్ కోసం మేము ఏకేసీ కాలేజీకి తీసుకెళ్ళాం. పిల్లలందరినీ కూడా ఆటోలో అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. రాజమండ్రి రూరల్లో ఉన్న జడ్పీ హై స్కూల్ నందు ఉన్న సుమారు 240 మంది స్టూడెంట్స్కి రాజ్య మహిళ చారిటబుల్ ద్వారా 10th క్లాస్ స్టడీ మెటీరియల్ అందజేయడం జరుగుతుంది. ఈ మెటీరియల్ ఉపయోగించుకొని స్టూడెంట్స్ మినిమం హైయర్ సెకండ్ క్లాస్ పొందవచ్చు ఈ పుస్తకం చదువుతానే. కావున పిల్లలందరూ ఈ యొక్క 45 డేస్ ఉపయోగించుకొని మీ యొక్క టీచర్స్ యొక్క ప్రోత్సాహంతో వాళ్ళ యొక్క గైడెన్స్తో మీరు పుస్తకం చదివి డెఫినెట్గా యూ విల్ గెట్ హైయర్ సెకండ్ క్లాస్. అంతేకాకుండా మీ టెక్స్ట్ బుక్స్ చదివితే యూ విల్ గెట్ 900 మార్క్స్ గ్యారంటీగానే. కాబట్టి అందరూ మినిమం 90% తెచ్చుకోవాలని మా ట్రస్ట్ తరపున మీకు అందరికీ మా దీవులను అందజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ప్రోత్సహిస్తున్న స్కూల్ మేనేజ్మెంట్ వరకు ధన్యవాదాలు. లాస్ట్ టైం మేము వచ్చి కెమికల్స్ ఇచ్చినప్పుడు మీ టీచర్స్ మా సాయి అప్పారావు మాస్టర్, మేడం గారు వీళ్ళందరూ రిక్వెస్ట్ మేరకు మేము ఈ మెటీరియల్ని ఇవ్వాలి అని సంకల్పంతో హెచ్ఎం గారిని అడిగాం. మేడం గారు మేము ఇస్తామండి, అందజేస్తామంటే మేడం గారు కూడా మాకు టైం ఇచ్చారు. సో మా యొక్క ట్రస్ట్ మెంబర్స్ అందరి యొక్క సహకారంతో ఈ టీచర్స్ అందరూ మన యొక్క పిల్లలందరూ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క మంచి మార్కులు సాధిస్తే వాళ్ళ యొక్క మంచి భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంలో సత్సంకల్పంతో మీ కార్యక్రమం చేస్తున్నాం. మంచిగా ఉపయోగపడతాయని చెప్పేసి ఆశిస్తున్నాను. ఇక 15 రోజుల క్రితం 2 స్కూల్స్లో ఈ బుక్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఫీడ్బ్యాక్ బాగుందని చెప్పి అన్నారు. అలాగే మీ డిజిఓ గారు కూడా ఆ రోజు మాట్లాడుతూ ఒకే మాట చెప్పారు. ఆయన మేము పుస్తకాలు ఇస్తున్నందుకు మీ నుంచి మేము ఆశించేది ఏంటని చెప్పంటే, ఏం ఆశిస్తాం మీ దగ్గర నుంచి? గట్టిగా చెప్పాలి. ఏం ఆశిస్తాం? అది మంచి మార్కులు తెచ్చుకోవాలి. మరి మీరు అంతా మంచి మార్కులు తెచ్చుకుంటారా? మినిమం ఫస్ట్ క్లాస్ మార్క్స్ అందరికీ రావాలని చెప్పని కోరుకుంటున్నాము. అదేవిధంగా మేడం గారు చెప్పినట్టుగా ఇన్ ఫ్యూచర్లో కూడా మాకు అవకాశం ఉన్నంత వరకు మా శక్తి మేరకు ఈ స్కూల్స్కి ఏమైనా చేయగలిగితే మేము చేస్తామని చెప్పేసి మా ట్రస్ట్ తెలియజేస్తాం. శంకర భాస్కర్ రావు క్రీడా అభివృద్ధి కేంద్ర సౌజన్యంతో శంకర భాస్కర్ రావు ఉన్నత పాఠశాలలో ప్రతిష్టాత్మక ద్రోణాచార్య అవార్డు గ్రహీత ప్రముఖ ఇండియన్ టేబుల్ టెన్నిస్ కోచ్ ఆచిట్ట శ్రీనివాసరావును మాజీ కార్పొరేటర్ వర్రె శ్రీనివాసరావు అధ్యక్షతన సన్మానించారు. గత 43 సంవత్సరాల నుండి అసమాన సేవలు అందిస్తున్న టేబుల్ టెన్నిస్ గురుశ్రేష్ఠులుగా గుర్తించి ఆచంట శ్రీనివాస్ను ప్రముఖ క్రీడాకారులు శుంకర నాగేంద్ర కిషోర్, సీరా గంగాధర్, పిఏ కిషోర్ బాబు, టీచర్ దాసరి మూర్తి, శ్రీనివాస్ తదితరుల సమక్షంలో జ్ఞాపిక పురస్కారం అందించి దుస్సాలువ పూలమాలలతో సన్మానం చేశారు. తన జీవితాన్ని క్రీడా అభివృద్ధికే అంకితం చేసిన ప్రముఖ శుంకర ఫుట్బాల్ బ్రదర్స్లో ఒక్కరైన క్రీడా స్ఫూర్తి ప్రదాత శుంకర భాస్కర్ రావు ఫుట్బాల్ టోర్నమెంట్స్తో పాటు ఇతర ఆటలను కూడా ప్రోత్సహించేవారని, ఆయనతో తనకు గల ఆత్మీయ అనురాగాన్ని ఆచంట గుర్తు చేసుకున్నారు. శుంకర భాస్కర్ రావుకి ఆయన నివాళులర్పించి శుంకర భాస్కర్ రావు అందించిన అనన్య సామాన్యమైన క్రీడా అభివృద్ధి సేవలను గుర్తించి మున్సిపాలిటీ అథారిటీస్ కౌన్సిల్ ఆయన పేరు మీద శుంకర భాస్కర్ రావు మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్గా నామకరణం చేయడం అభినందనీయమని అన్నారు. ఆయన పేరు ప్రతిపాదించిన వర్రె శ్రీనివాసరావును అభినందించారు. టేబుల్ టెన్నిస్ ఆట నేర్చుకున్న రాజమండ్రి టౌన్ హాల్కి, అలాగే స్పోర్ట్స్ కోటాలో ఇన్కమ్ ట్యాక్స్ల ఉద్యోగానికి సహకరించిన ప్రముఖ క్రికెట్ క్రీడాకారులు కోయలోతు చంద్రశేఖర్, ఎన్ఐఎస్ పాటియాలో టేబుల్ టెన్నిస్ కోచ్గా ట్రైనింగ్కి వెళ్ళామని ప్రోత్సహించిన అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు జి జగన్నాథ్ తదితరుల గురించి శ్రీనివాస్ వివరించారు.
తన తర్వాత రాజమండ్రి నుండి 1976 తర్వాత మద్రాసులో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు పత్రి సారంగధర్రావు, సుంకర నాగేంద్ర కిషోర్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తన తమ్ముడు ఆచంట మురళీధర్రావు సెంట్రల్ యాక్సెస్లో తమ ప్రతిభతో ఉద్యోగాలు సాధించారని వివరించారు. ఆచంట శ్రీనివాసరావు తన సోదరుడు ఆచంట మురళీధర్రావుతో ప్రతిష్టాత్మక స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తమిళనాడు ఆచంట కమల గంగాధర్ అకాడమీ ద్వారా 1983 నుండి అసామాన సేవల ద్వారా టేబుల్ టెన్నిస్ క్రీడా అభివృద్ధికి ఆచంట శరత్ కమల్తో పాటు అనేక మంది జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను అందించిన క్రీడా స్ఫూర్తి ప్రదాతలని నాగేంద్ర కిషోర్ కొనియాడారు. ఆచంట శ్రీనివాస్ తనయుడు శరత్ కమల్ 10 సార్లు నేషనల్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్గా, 5 సార్లు ఒలింపిక్స్లో ఇండియా తరపున పాల్గొన్నారని, కామన్వెల్త్ గేమ్స్లో 13 మెడల్స్ కూడా సాధించారని, అర్జున్ అవార్డ్, పద్మశ్రీ అవార్డ్, ఖేల్ రత్న అవార్డు గ్రహీత కూడా అని నాగేంద్ర కిషోర్ విశదీకరించారు. వరే శ్రీనివాసరావు మాట్లాడుతూ రాజమండ్రికి కీర్తి ప్రతిష్టలు తెస్తున్న ఆచంట సోదరులు ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. సుంకర భాస్కర్రావు మున్సిపల్ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ రొప్పి సన్యాసిరావు, సుంకర భాస్కర్రావు క్రీడా పరిశోధన అభివృద్ధి కేంద్రం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సివిఎస్ శాస్త్రి, డైరెక్టర్లు గాదే కిషోర్, ఇనుమర్తి రామకృష్ణరావు, సుంకర వీరసాగర్ తదితరులు ద్రోణాచార్య ఆచంట శ్రీనివాస్కి అభినందన సందేశాలు తెలియజేశారు. సుంకర భాస్కర్రావు గారి మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ తరపున నాకు ఈ సన్మానం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయనతో నా పరిచయం 1969 నుంచి ఆయన్ని నేను చూస్తున్నాను. టోర్నమెంట్ చాలా టోర్నమెంట్లు చేశారు ఆయన. టేబుల్ టెన్నిస్కే కాదు, కబడ్డీ, ఫుట్బాల్ అలాంటివన్నీ ఇన్వాల్వ్ అయ్యి ఆయన సాక్రిఫైస్ చేసి చాలా చేసే స్పోర్ట్స్కి ఆయన సేవలు అలా మనం చెప్పుకుంటూ పోతూ చాలా ఉన్నాయి ఆయన చేసిన సాక్రిఫైజులు. వర్రే శ్రీనివాసరావు కార్పొరేటర్గా ఉండి మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ కట్టించి భాస్కర్రావు పేరు పెట్టించి ఇవన్నీ చేసినందుకు ఆయనకి నా ధన్యవాదాలు. సుందర భాస్కర్రావు పేరు మీద నాగినికి ఈ సపోర్ట్ ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి చాలా జరగాలని మాకు చాలా సపోర్ట్ ఉండి ఈ స్పోర్ట్స్కి టేబుల్ టెన్నిస్కి మట్టుకు కాదు అన్ని గేములకి సపోర్ట్ ఉండాలి. ఎందుకంటే అది శంకర్ భాస్కర్ గారి విషయం. ఫుట్బాల్ ఆయన ఆడారు, కబడ్డీ టోర్నమెంట్లు చేశారు, టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లు ఇన్వాల్వ్ అయ్యారు. అందువల్ల అన్ని స్పోర్ట్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి అన్ని స్పోర్ట్స్కి ఈ టైప్ ఈయన చేసినట్టుగా మనకి సపోర్ట్ చేస్తుంటే స్పోర్ట్స్ ముందుకెళ్తాయి. రాష్ట్ర రెల్లి కులాల అధ్యక్షులు నీలాపు వెంకటేశ్వరరావు మరియు తూర్పుగోదావరి జిల్లా ప్రెసిడెంట్ ఎర్రంశెట్టి రాజ్ కుమార్ అభ్యర్థన మేరకు తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా రాయి అప్పన్న బాబుని ఎన్నిక చేయడం జరిగింది. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర రెల్లి కులాల అధ్యక్షులు మాన్యశ్రీ నీలాపు వెంకటేశ్వరరావు మరియు తూర్పుగోదావరి జిల్లా ప్రెసిడెంట్ ఎర్రంశెట్టి రాజ్ కుమార్ అభ్యర్థన మేరకు తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి రాయి అప్పన్న బాబుని ఎన్నిక చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నగర నాయకులు బంగారు తాతారావు, బంగారు నాగేశ్వరరావు, కోన సుజనా కుమార్, ఎర్రంశెట్టి మాస్టర్, ముత్యాల మురళి, నీలాపు సత్యనారాయణ, రాజ్ కుమార్, సుబ్రహ్మణ్యం, నాగు అనేక మంది రెల్లి నాయకులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా చాలా గర్వించదగ్గ రోజుగా ఈ రోజు రెల్లి కులాల సంక్షేమ సంఘం నుండి ఈ యొక్క ఘనమైనటువంటి గణతంత్ర దినోత్సవం జరుపుకునేందుకు మేము చాలా కులాల సంక్షేమ సంఘం నుండి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, నగర స్థాయి వారందరూ ఆమోదయోగ్యంతో జిల్లా ప్రధాన కార్యదర్శిగా మన గౌరవనీయులు అయినటువంటి సోదరుడు రాయి అప్పన్న బాబు కార్యదర్శిగా నియామకం చేస్తున్నామని ఈ మీడియా ముందు, అలాగే మన రెల్లి కులాల సంక్షేమ సంఘం సభ్యులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. గణతంత్ర దినోత్సవ యావత్ భారతదేశ ప్రజలందరికీ ఈ గణతంత్ర దినోత్సవం రోజున నా జాతి నన్ను గుర్తించి నా జాతికి నేను ఇంకా నా జీవితానికి ఇంకా అంకితం చేయవలసింది క్రమం ఏదైనా ఉంది అని నా జాతి నన్ను గుర్తించి
కులాల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా వారు నా మీద పెట్టిన బాధ్యతని జాతికి అన్ని విధాల అన్ని సమయాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ వారి కష్టాలని నా కష్టాలని మంచి చేయటి వరకు నేను ముందుకు నడుచుకో ఈ యొక్క పదవిని నాకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క పదవి నా మీద ఉన్న నమ్మకంతో ఇచ్చిన మీకు ఎప్పుడు కూడా ఆ నమ్మకాన్ని కానీ జాతికి కానీ చెడ్డ పేరు రాకుండా నా పని విధానం జాతిపూర్వకంగా జాతీయ జెండా మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటనకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష. హాజరైన జిల్లా కలెక్టర్, మంత్రి కందుల దుర్గేష్, ఎస్పీ, జేసీ, శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ. $8 లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనం దోపిడీ చేసి ఇంటికి పోయాడు జగన్. ఏడాది తర్వాత పథకాలు అమలు చేశారు. 8 నెలలు కూడా కాకుండా డిమాండ్ చేయడం వైసీపీ నాయకులకు సిగ్గులేదా? పార్టీ కోసం కష్టపడిన వారికి ఎండోమెంట్ కమిటీల్లో ప్రాధాన్యం. రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిదే విజయం. రాజమండ్రి సిటీ నియోజకవర్గ టీడీపీ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన వ్యక్తి చంద్రబాబు. శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం ఎంతో దూరం లేదని 2022 ఏప్రిల్లో ప్రకటన చేశారని మండిపడ్డారు మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.